గౌరవనీయులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు మిత్రులు శశిధర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు, గౌరవనీయులు మన మెదక్ జిల్లా సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలు నగేష్ ముదిరాజ్ గారు, గౌరవనీయులు మా సీనియర్ నాయకులు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులుగా పనిచేసినటువంటి సోములు గారు, గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, జగన్ గారు, వేదిక మీద ఉన్న మా సమన్వయకర్త శ్రీనివాస్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కోఆపరేటివ్ చైర్మన్లు, సీనియర్ నాయకులు, ముఖ్యంగా మన పాపన్నపేట బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మా పాపన్నపేట జర్నలిస్టులకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని మనం మీటింగ్ పెట్టుకున్నాం. సరే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయినప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి గారు బాగానే కష్టపడ్డది, కానీ వీడేమో పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తుండు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తుండు, ఏమన్నా ఇస్తాడో ఏందో అని జర ఆశపడ్డాం, కొద్దిగా కింది మీద చేసుకున్నాం. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడన్నా మనం బాగా ఆలోచన చేసి ఎవరికి ఓటేస్తే ఈ ప్రజలకు మేలవుతుందో బాగా ఆలోచించి ఓటేయాలి. ఒకసారి అంటే మోసపోతాం, రెండవసారి కూడా మోసపోదామా? దయచేసి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. మీరందరూ ఈ క్యాడర్ గట్టిగా పనిచేస్తే వేరే పార్టీల పప్పులు ఉడితే జర మొన్న మీరు సుత్తాంతి ఏమోతి అన్నట్టున్నారు. ఇప్పుడు జర దేశానికి వచ్చేదిగా, ఇప్పుడు మనసున పట్టింది. పార్టీ పటిష్టంగా ఉంటేనే మనందరికీ ఫ్యూచర్ ఉంటుంది. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీరందరూ ఎంపీటీసీలు సర్పంచ్లు గెలవాలంటే ఎంపీగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలకదొచ్చిందని ఇల్లు తగబెట్టుకుంటామే, ఇది ఇంటి సమస్య. ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి, అందరం కలిసి గట్టిగా ముందుకు పోవాలి. మరి ఈరోజు బీజేపీ వాడు బయలుదేరిండు, కాంగ్రెస్ వాడు బయలుదేరిండు. ఏం చేసినామని ఓటు అడగాలి? మా అక్క చెల్లెలకు తెలుసు, మా రైతన్నలకు తెలుసు. కాంగ్రెస్ వాడు వాళ్ళని నమ్ముతలేరు జనమని ఎన్ని డ్రామాలు ఆడిండ్రే. బాండ్ పేపర్ మీద రాసిచ్చారు కొడుకులు, రాసియలే, నోటరీ డాక్యుమెంట్ తెచ్చి పంచారు. బాండ్ పేపర్ మీద ఎందుకు రాసుకుంటామే? మనం ఏదైనా భూమికి భయాన్నిచ్చినాం అనుకో, ఇగో 5 లక్షలకు ఎకరం కొట్టమన్నాం, 50,000 భయాన్నిచ్చినాం, 3 నెలలు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. బాండ్ పేపర్ అంటే నమ్మకం. బాండ్ పేపర్ మీద రాస్తే కోర్టుకు పోయినా చెల్తుంది, పోలీస్ స్టేషన్కి పోయినా చెల్తుంది. కులంలో పెద్ద మనుషులలో కూర్చున్నా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టినామని గట్టిగా పని చేయిస్తారని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఈ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో ఎవరు నమ్మేటట్లేడని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, నోటరీ డాక్యుమెంట్ ఇచ్చారు. అట్లా కూడా సగం సగం నమ్మితే ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసితో చెప్పించారు. ఇది రేవంత్ రెడ్డి మాట కాదు, ఇగో మా సోనియా గాంధీ మాట, మా రాహుల్ గాంధీ మాట, మా జిమ్మెదారని మాట్లాడింది కొడుకులు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమన్నారు, మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాం, అసెంబ్లీలో చట్టం చేస్తాం, బరాబర్ అమలు చేస్తామని నమ్మబలికిరు. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిందో ఒక్కసారి మీరు చూతురిగా, ఊకే నేను చెప్పుడు కాదు, వాళ్ళ మాటలే మీకు చూపిస్తా, మీరే మంచిగా చూడండి. ఏది నిజమో ఏది అబద్ధమో గట్టిగా మనసును పట్టించుకోవాలి. మా అక్క చెల్లెలు కూడా ఊళ్ళలో పోయినాక మీరు మంచిగా ముచ్చట పెట్టాలి, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు.
ఒకసారి చూడండి ఏమన్నాడు. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అది మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. ఎంబడే పోయి తెచ్చుకోమన్నాడు. అయింది ఎవరికన్నా 2 లక్షల రుణమాఫీ? అయింది ఎవరికన్నా? మొన్న మన రేగోడు మండలంలో బ్యాంకు వాళ్ళు వచ్చి రైతులకు నోటీసులు ఇచ్చింది. మన రేగోడు మండలంలోనే ఏమయ్యారు, అప్పు కట్టలు, నీ దర్వాజాలు నీక్కపోతాం, నిన్ను కోర్టుకు గుంజుతాం, నువ్వు బ్యాంకులో పైసలు కట్టు అన్నారు. పాపం ఆ రైతు ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి 2 లక్షలు మాఫీ చేస్తానా, నువ్వెవరిరా నన్ను అడిగి నీకు అన్నాడు. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మై నైజాంతావు, నువ్వు అప్పు గట్టుడే అని వాడు బ్యాంక్ కూడా అన్నాడు. నువ్వు ఏదైనా ఉంటే రాజకీయాలు మాట్లాడుకోదు. రేవంత్ రెడ్డి మాకు పైసలు కట్టలే, నువ్వు కడతావా కట్టవా నీ సంగతి ఏంది, నిన్ను కోర్టుకు గుంజుతా అని బ్యాంక్ కూడా వచ్చి రైతుల మీద ఊర్ల మీద పడతా ఉన్నారు. ఇవాళ అంటే డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నాడు. జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ కూడా వచ్చే. మరి ఇప్పుడు 100 రోజులు దాటినా మరి రుణమాఫీ చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనా వద్దా? నేను మీతో ఏమంటున్నా, దయచేసి ఊళ్ళల్లో ఒకటే ముచ్చట, 2 లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, మాఫీ కాని వాళ్ళంతా కారు గుర్తు కోటైంది. ఇక కుల్లం కుల్లం. నెక్స్ట్ ఇక 500 వడ్లు వస్తున్నాయి కదా ఇప్పుడు. ఇక నిన్ననే కోతలు స్టార్ట్ అయినాయి, నిన్న మొన్న వడ్ల కోతలు స్టార్ట్ అయినాయి. ఈ కోతల రాయుడు వడ్ల గురించి ఏం చెప్పిండో జర చూడు. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత. ఏమన్నాడవా? 2500కి వడ్లు కొంటా అన్నాడు. ఇప్పుడు రేపో మాపో మీరు కళ్ళాలకు వడ్లు తీసుకుపోతారా? ఊర్లలో సెంటర్లు స్టార్ట్ అయినాయా? ఇక రేపటి నుండి స్టార్ట్ అవుతాయి. ఇక మనం గాడి ఒకటే వడ్లు 2500 ఈ బిడ్డకొను, 2500 ఇచ్చినాకనే వడ్లు లాబట్టాలి. 2500 ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ రేపు ఓటు అడగాలి, లేకపోతే వాడిని చిత్తుగా కాంగ్రెస్ వాడికి బుద్ధి చెప్పాలి. చెప్పిండా లేదా? ఇంకా ఎంత ముద్దుగా చెప్పిండు అనుకున్నారు. అప్పుడు వానకాలం వడ్లు వస్తుండే ఓట్లు అయ్యేటప్పుడు, ఆ ఓట్లప్పుడు వానకాలం వడ్లు వచ్చినాయి. అప్పుడే మీరు వడ్లు అమ్ముకోకూరి, ఆగుర్రి. మీరు 9వ తారీఖు రాగానే 500 కలిపి వడ్లు కొట్టా అన్నాడు. 9వ తారీఖు వచ్చిండు, జనం నమ్మి ఓట్లేసిండు, వానకాలం వడ్లకు ఎగబెట్టిండు. మరి ఇప్పుడు యాసంగి వడ్ల కన్నా 500 ఇవ్వాలన్నా వద్దా? ఇంత రోగం కలిగింది. కొన్ని జాగాల నీళ్లు దాకా పంటలు ఎండిపోయింది. మరి ఆ పండిన పంట కన్నా 500 ఇచ్చి 2500 కాడికి వడ్లు కొనే బాధ్యత ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదా లేదా? మరి అప్పుడేమో మాయ మాటలు చెప్పి ఓట్లేసే. వ్యవసాయం మీద దృష్టి పెట్టవే రేవంత్ రెడ్డి అంటే వలసల మీద దృష్టి పెట్టిండు. పక్క పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకున్నందుకు ఇళ్లకు తిరుగుతుండు. మొన్న కేశవరావు ఇంటికి పోయిండు, దానం నాగేందర్ ఇంటికి పోయిండు. మొత్తం రాజకీయ పార్టీల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు వ్యవహారం నడుపుతావా, రాజకీయాలు చేస్తావా? ఇవాళ ఈ రైతులకు మనం దయచేసి మీరు చర్చ పెట్టాలి. కార్యకర్తలు ఈ వీడియోలన్నీ మీ ఫోన్లలో వేస్తా, తీసుకుపోయి చూయించురి. ఉన్నాయి ఆల్రెడీ, లేని వాళ్ళకి పంపుతా. మరి మనము ఆ వడ్ల బీట్ కాడ సెంటర్లల్లో 2500 ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పి ఓట్లు వేసుకున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు 2500 ఇస్తారా ఇయ్యరా అని గట్టిగా అడగాలన్నా వద్దా? మనం గా పని మీరు చెయ్యాలి. అప్పుడు మనం ఏం చెప్పాలి పబ్లిక్? 2500 వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, 2500 రాని వాళ్ళంతా కారు గుర్తు కోటైంది. గంతే కదా. ఎందుకంటే ఒక విషయం ఆలోచన చేయండి, ఇప్పటికే కాంగ్రెస్ మోసం చేసింది.
100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. పూర్తి 100 రోజులు దొరికింది వాళ్ళకి. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చిందంటే 100 రోజులు నిండినాకనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. నీకు 100 రోజుల్లో చేయడానికి టైం దొరికింది, కానీ 100 రోజుల్లో నువ్వు అమలు చేయలే. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్ని 4 నెలల కాలంలో నానా తిప్పలు పెట్టింది. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలే. ఇప్పుడు కూడా మోసపోయి మళ్ళా కాంగ్రెస్ కోటేసినాం అనుకో, 5 ఏళ్ళు గోస పెడుతుంది, 5 ఏళ్ళు గోస ఉంచుకుంటుంది. మనం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వారికి సురుకు పెడితేనే ఇవన్నీ ఒక్కటొక్కటి గట్టిగా అమలు అవుతాయి. నెక్స్ట్ చూద్దాం, బోనస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రైతు బంధు ఎంత ఇస్తా అన్నాడు, జర చూపి బై, అది కూడా చెప్తా. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందరే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ చేసినాం. బిడ్డ ఏమన్నాడమ్మా, రైతు బంధు ఎకరానికి 15,000 అన్నాడు. అప్పుడు నేను యాసంగి రైతు బంధు వేస్తామని ఆర్థిక శాఖ మంత్రిగా ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది. మేము రెడీగా ఉన్నాం. రేపు ఆదివారం ఉంది, ఎల్లుండి సోమవారం నాడు మీకు టింగున మీ ఫోన్లు మోగుతాయి, రైతు బంధు పైసలు పడతాయని చెప్తే ఇదే కాంగ్రెస్ వాడు పోయి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిండు. ఇవి హరీష్ రావు పైసలు ఇస్తాంటుండు, ఇది ఆగబట్టాలని చెప్పింది. ఇంకా బయటకు వచ్చి ఏమన్నారు, ఇప్పుడు వస్తే 10,000 వస్తాయి, డిసెంబర్ 9 తర్వాత అయితే 15,000 రూపాయలు పడతాయి అన్నారు. అని ఆ పడే పైసలు ఆపిండ్రు. మరి గెలిచిండ్రు. ఇప్పుడు ఆ 10,000 పడకపోయా, 15,000 పడకపోయా. 4 నెలలు రైతు బంధు అంటే పెట్టుబడి సాయం. అవి నాట్లకో, దుక్కి మందుకో, కలుపుకో పనికి రావాలి. పంట కోతకొచ్చినా ఇంకా రైతు బంధు పురాగా పడకపోయా. వడ్లు కల్లాలకు వచ్చినా పడకపోతే అది రైతు బంధు అవుతుందా? కేసీఆర్ ఉండగా కరోనా వచ్చింది 2 ఏళ్ళు. కరోనా కష్టకాలంలో కూడా టైం మీద మన కేసీఆర్ రైతు బంధు అందించిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. మనమేమో శిలకు పెట్టిన పైసలు, గల్లపెట్టెల పెట్టిన పైసలు, గా పైసలు ఇవ్వంటే కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, కమిషన్లు తొప్పిండ్రు, రైతులను మాత్రం మోసం చేసిండ్రు. మరి ఇలా రైతులను చివరి చూపు చూస్తున్నది. కేసీఆర్కేమో రైతంటే మొదలు, కాంగ్రెస్ వాళ్ళు రైతంటే లాస్ట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులను రాచి రంపాన పెడతా ఉన్నది. కరెంట్ అన్న చక్కగా వస్తుందా? ఆనాడు కేసీఆర్ ఉండగా మోటార్లు కాలేకపోతుండే, ఇవాళ మోటార్లు కాల్తలేవా? ప్రతి రైతుని ఒక్కసారో 2 సార్లు మోటార్ కాలింది. మోటార్ కాలితే 10,000 ఖర్చు అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. ఇవాళ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. కేసీఆర్ ఉండగా బోరు బండ్లు కనవల్లే ఊళ్ళల్లో. ఇవాళ కొత్తగా బోరు పొక్కలేస్తున్నారు, బాయిలు పూడిక తీస్తున్నారు. మోటార్లు కాలితే పెట్టుబడి ఖర్చు అవుతున్నది. మరి కేసీఆర్ ఉండగా ఎందుకు కాలలే మోటార్లు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కరెంటు లో వోల్టేజ్ వస్తున్నది, వచ్చిదాది కరెంట్ వస్తున్నది, దొంగ రాత్రి కరెంట్ వస్తున్నది, గంటకోసారి ట్రిప్ అవుతున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడమంటే ఇక మస్తు నడుస్తాడు. మా దగ్గర కరెంటే పోతలేదు అంటాడు. ఇప్పుడు పోయిందా లేదా కరెంట్ మీ ముంగట? మీ ముంగటే ఇప్పుడు 20 నిమిషాలు కరెంటు పోయిందా లేదా? ఫ్యాన్లన్నీ బంద్ అయ్యి మీకు ఉబ్బర పోసిందా లేదా? మళ్ళీ కరెంట్ ఆడబోతుంది. బీఆర్ఎస్ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు అని టీవీలలో జోరు మాట్లాడతారు. ఇప్పుడు మీరే సాక్ష్యం కదా. మొన్న నేను నిజాంపేట పోయిన, రామాయణపేట పక్కన నిజాంపేటలో గిట్లనే నేను మైక్ ఇస్తున్నా, కరెంటు పోయింది. పాపన్నపేటకు వచ్చినా మాట్లాడదామంటే కరెంటు పోయింది. పూట కరెంటు పోతుంది. కోతలు మాత్రం ఫుల్ కోతల రాయిలు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు. కరెంటే పోతలేదంటారు. ఇది పోయింది కాదా? మీరు కాదా సాక్ష్యం? జర మా విలేకరులు గట్టిగా రాయింది భయ్. ఊరికే మీరు మెత్తగా రాస్తున్నారు. ఉన్న విషయం రాయి, నేను అబద్ధం రాయమంటలేదు. ఈ విషయం కూడా ఇలా ప్రజల్లో పెట్టాలి. అంటే ఇలా రైతుల విషయంలో ఏదైనా ఒక్కటన్నా అమలైందా? రైతు బంధు 15,000 అన్నారు, మోసం. వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. 2 లక్షల రుణమాఫీ అన్నారు, మోసం. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు,
24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. అన్ని మోసమే కదా. ఒక్క మాటను నిలబెట్టుకున్నారా? రైతులకు ఇచ్చిన ఒక్క మాటను అమలు చేసిండ్రా? గద్దెనెక్కిండ్రు, రైతులను మాత్రం ఎల్లెలకెల పడేసిండ్రు. మరి ఇప్పుడు మనం అందరం కలిసి ఈ కాంగ్రెస్ వారికి గట్టిగా మనం గుణపాఠం చెప్పాలన్నా వద్దా? మీరు ఆలోచన చేయండి. ఒక్క పనినే చేసిండు ఆ రైతులకు. నేను ఇంకో మాట అంటే పోయి పాపన్నపేట వాళ్ళు మీరు ఏమనుకోవద్దు. కేసీఆర్ రాకముందు, మన గవర్నమెంట్ రాకముందు, మా శశిధర్ రెడ్డి అనే అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో గణపురం కాలువ నీళ్లు ఇవ్వాలంటే మనం జీబులు కట్టుకొని హైదరాబాద్ పోకపోదుమా? పంటకు తిప్పల కొట్లాడుదుమా లేదా? ఇప్పుడు ఎప్పుడైనా ఒక్క జీప్ కట్టిన అదే మీరు అరే గట్టిగా సీటీ కొట్టి అడికెళ్ళి సింగూరులో గేట్లు ఆవచ్చాం. నీళ్ళు రాలే. మంజీరా మీద ఆ రోజు ఒక్క చెక్ డ్యామ్ ఉండనా? ఇప్పుడు మేము చెక్ డ్యాములు కట్టినాక మీ నీళ్ళ ఊట పెరగలే, బాయిలలో బోర్లలో నీటి ఊట పెరగలే. మరి 50 ఏళ్లలో ఒక్క చెక్ డ్యామ్ కాలే. మన బీఆర్ఎస్ రాగానే ఇవాళ చెక్ డ్యాములు కట్టినాక రైతులకు మేలైందా లేదా? అరే మీ గుండువాగు మేలు తవ్వకపోతే వల్ల మీరే తమిళనాడే కాంగ్రెస్ గవర్నమెంట్ లో తెలుగుదేశం కూడా తమిళనాడే గుండువాగు తవ్వుకున్నాం, చెక్ డ్యాములు కట్టినాం. గణపురంకి ఎప్పుడంటే అప్పుడు నీళ్లు ఇచ్చి ఆ కాలువలు మంచిగా చేసి బంగారం వల్ల 2 పంటలు పండేటట్టు చేసినామా లేదా? ఆలోచన చేయండి, దయచేసి ఆలోచన చేయండి. మేమేమో మన కేసీఆర్ 10,000 రైతు బంధు అంటే ఇచ్చిండు, వడ్ల బీటీ ఊరూరికి పెట్టిండు, మద్దతు ధర ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ మాట అంటే మాట మీద నిలబడ్డాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట తుంగల దొక్కిండ్రు, మోసం చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 4 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులను రాసి రంపాన పెట్టిండ్రు. ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళ ఒక్కనాడన్నా ఒక రైతును పరామర్శించిందా? ఆత్మహత్య చేసుకున్న రైతులను కనీసం ధైర్యం చెప్పిండ్రా? ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, నీళ్లు కమ్మైనాయి, కన్నీళ్లు మాత్రం పెరిగినాయి. కన్నీళ్లు పెరిగినాయి. ఇవాళ రైతులు తమ పంట పొలాల్లో నిప్పు పెట్టుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ పెన్షన్ చెప్పే ఆసరా పెన్షన్ మా అవ్వ చూస్తుంది. పింఛన్ ఏం చెప్పిండో చూడవా? పింఛన్ 2000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇవ్వమని. మన్మడ వచ్చి కాళ్ళు వస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలే మా అబ్బాయి 4000 మరి ఒత్తు వచ్చి 4000 ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి మొత్తం 42 లక్షల అవ్వా తాతల కాళ్ళు వస్తాడు. వస్తుందా? వచ్చినాయవ్వా 4000 వచ్చినాయా? మరి ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు చూసినావా? ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండు మన కేసీఆర్. చూసావా? అయితే పాపం మన కేసీఆర్ ఏమో 200 ఉన్న పెన్షన్ 2000 చేసిండు. అవ్వా తాతల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. పాపం మా అవ్వా తాతలు 4000 ఇస్తా అంటే ఆశపడ్డారు. ఆశపడి 4000 వస్తాయేమో అని కాంగ్రెస్ ఓటేస్తే జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఇక పెట్టింది. మధ్యలో ఒక నెల ఎగ్గొట్టిందా లేదా? కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో నడిమిట్లో ఒక్క నెల ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టింది. ఎందుకంటే కేవలం అన్నారట, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మీరు 4000 ఇస్తాడని ఆశపడితే ఇంత 2000 ఎగ్గొట్టిండు జనవరిలో. మరి ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పద్దా? మన కేసీఆర్ ఉండగా 200 ఉంటే 1000 అంటే 1000 చేసిండు. మళ్ళకెళ్తే 2000 అంటే బరాబర్ మొదటి నెలలోనే 2000 ఇచ్చి చూపించిండు మన కేసీఆర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు అవ్వా డిసెంబర్లో 4000 వస్తాయి, నీ మన్మడొచ్చి కాళ్ళు వత్తుతాడు, నీ 4000 ఎడవా మౌతుడు ఎడవా, నువ్వు వచ్చి వత్తు బిడ్డ ఇప్పుడుగా. మరి ఇప్పుడు గట్టిగా మనం బుద్ధి చెప్పద్దావా? ఇలా 4000 ఇస్తారని మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళకు గట్టిగా గుణపాఠం చెప్పాలా వద్దా?
2000 ఇచ్చి కడుపులో పెట్టుకున్న కేసీఆర్ ను సాదుకోవాలా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. మొన్న ఆగమైన ఈ తాపజన కారు కేయింది. మంచిగా చెప్పుని ముసలోళ్లకు, భర్త చనిపోయిన వాళ్ళకు, బీడీ కార్మికులకు 4000 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కేయింది. రానోళ్ళంతా కారు గుర్తుకోటైంది. చెప్పాలా వద్దా? కార్యకర్తలు ఇంటింటికి పోవాలి, మంచిగా సంజాయించాలి. మా అవ్వలు, మా అక్క చెల్లెళ్ళు జర ఈ తాప జర ఊళ్ళో మంచిగా చెప్పుర్రి. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి గట్టిగా చెప్పాలి. ఇంకొక మాట అంట, మొన్న అసెంబ్లీ అయింది, నేను గట్టిగానే మాట్లాడినా, కొట్లాడినా అసెంబ్లీలో. రేపు నేను మళ్ళీ కొట్లాడాలి. రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మైక్ తీసుకొని, ఏమే బిడ్డ నువ్వు 4000 ఇస్తాను మా అవతాతల్ని మోసం చేసినావు, అందుకే నిన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడగొట్టిండ్రు బిడ్డ. ఇప్పటికన్నా 4000 అని బల్ల గుద్ది నేను అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ నిలదీయాలన్నా వద్దా? నేను నిలదీయాలంటే మీరు నాకు బలం ఇయ్యాలి, మీరు బలం ఇయ్యాలి. రేపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఏమయ్యా హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల పెన్షన్ ఎగబెట్టినా, వడ్లకు 500 బోనస్ ఇయ్యకపోయినా, రుణమాఫీ చేయకపోయినా, ముసలోళ్లకు 4000 ఇయ్యకపోయినా, తులం బంగారం ఎగబెట్టినా నాకే ఓట్లేసి నువ్వే మాట్లాడతావా కూర్చో అంటాడు. నేను లేచి గట్టిగా మాట్లాడాలనుకో, బిడ్డ నువ్వు తులం బంగారం ఎగబెట్టినావు, అవ్వ తాతలకు 4000 ఎగబెట్టినావు, 2 లక్షల రుణమాఫీ చేయలే, వాట్లకు బోనస్ ఇయ్యలే, ఆడపిల్లలకు స్కూటీ ఇయ్యలే, మా గొల్ల కురుమోళ్లకు గొర్రె ఇయ్యలే, అందుకే నిన్ను ఓడగొట్టిన రేవంత్ రెడ్డి అని బల్ల గుద్ది నేను మాట్లాడాలి. ఇప్పటికన్నా ఇయ్యి, ఇప్పటికన్నా కండ్లు తెరు అని నేను వాళ్ళ మెడలు వంచాలనా వద్దా? అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే ఏమంటాడు, అన్ని ఎగబెట్టినా నాకే వేసిండ్రు అంటాడు అనడా? మరి ఆయన బుద్ధి చెప్పొద్దా? ప్రశ్నించే గొంతును గెలిపించాలా వద్దా? మేము గట్టిగా ప్రశ్నించాలంటే, మా గొంతు గట్టిగా మాట్లాడాలంటే మీరే మాకు బలం ఇయ్యాలి. దయచేసి బాగా ఆలోచన చేయండి. ఈడ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కాదు, ఇంటికి పోయినాక అందరు మంచిగా మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు 4000 పెన్షన్ చూసిండు, అక్క చెల్లెలకు 2500 ఇస్తాను ఏమన్నాడు? మంచిగా సుట్టమస్తేనట కోడిని కోసి పెట్టానట. జర చూడు నేను చెప్పిండు. ఇంకా ఆయన దగ్గర నగదు ఉంటేనేమో పెద్ద షాపులు ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పడ్డాయా ఆడబిడ్డ 2500 పడ్డాయా? జర పడనోళ్ళు శైలావటం చూస్తా. పడ్డాయా? పల్లె మరి ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండవా? చుట్టమస్తేనంటే మంచిగా అరుచుకోవాలంటే 2500 ఇస్తే. మరి ఇప్పుడు ఎవరు అరుచుకోవాలి? రేవంత్ రెడ్డి అరుచుకుందాం అందరం కలిసి. రేవంత్ రెడ్డి రేపు 13వ తారీఖు నాడు అందరం కలిసి కారు మీద కీ 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 అని గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయ్యాలి. గట్ల మీరు గట్టిగా రేపు బుద్ధి చెప్పాలి. 2500 పడాలంటే కారుకు గుద్దుతే మేం పోయి అసెంబ్లీలో గట్టి కొట్లాడతాం. అప్పుడు 2500 పడతాయి. అబద్ధం ఆడిందా లేదా? ఎంత ఇది మోసం కాదా? అందుకే నేను అక్క చెల్లెలను కోరుతా ఉన్నా, 2500 రూపాయలు పడ్డ అక్క చెల్లె కాంగ్రెస్ కోటేయండి, పడని అక్క చెల్లెలందరూ కూడా కారు గుర్తు కోటేయాలి. అంతే కదా? నెక్స్ట్ ఇక తులం బంగారం కథ చెప్పిండు. మన కేసీఆర్ ఏమో ఆడవీళ్ళ పెళ్లికి మా పద్మమ్మ 1 లక్ష రూపాయలు చెక్కు తెచ్చి మీ చేతిలో పెట్టింది. వాళ్ళు చూసిరు కాంగ్రెస్ వాళ్ళు, ఆడోళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు, ఆడోళ్ళంతా కారు గుర్తుకేస్తున్నారు. కేసీఆర్ వచ్చినాక నల్లబెట్టి మంచినీళ్ళు ఇచ్చిండు, ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2000 పెన్షన్ ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే సర్కార్ దవాఖానకు మంచిగా బండ్ల దొరకపోయి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దించిండు. ఈ ఆడోళ్ళంతా కేసీఆర్కే ఉన్నారు, కారుకే ఉన్నారని ఏం చేసిండు?
ఏ కేసీఆర్ లక్షగా ఇచ్చిండు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. జర చూడు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చి తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత. పెళ్లిళ్ళు చాలా అయినాయి కదా, ఏమన్నా సీజన్ నడుతుంది కదా, పడ్డదా తులం బంగారం? వచ్చినాది ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? రాలే. నేను మొన్న వస్తే కళ్యాణ లక్ష్మి కూడా వస్తలేదా? 1,00,000 పోయింది, తులం పోయింది. ఇప్పుడు మొన్న ఏదో పేపర్లో చదివింటి ఈ 3 నెలలనట బంగారం ధర 15% పెరిగిందట. మొన్నటిదాకా 50,000 తులం ఉండేనట. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 71,000 రూపాయలకు తులమైందట. మరి ఈ కళ్యాణ లక్ష్మి ఎటువా, తులం బంగారం ఎటువా? గదే ముచ్చట మన ఊర్లలో చెప్పాలి. ఇవాళ తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి అయింది, రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేసే విధంగా ఇవాళ మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మా నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లల్ని రెచ్చగొట్టిండు. ఏ నిరుద్యోగ యువతకు మేము కాంగ్రెస్ వస్తే నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. మీ మమ్మల్ని రెచ్చగొట్టి కేసీఆర్ ఇస్తలేడని అబద్ధాలు చెప్పి నిరుద్యోగ యువతను ఏ రకంగా చెప్పిండో ఒక్కసారి చూడండి. మగ పిల్లలకు ఏమి ఇస్తానో చూడండి. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రుడు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. నేను మళ్ళొకసారి కావాలంటే మోసం చేసిరా? हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा మీరు రెండు చూసిండ్రు. ఎలక్షన్లప్పుడేమో ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఊరూరు తిరిగిండ్రు. మేం గెలిస్తే నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. పాప మా యువత నమ్మిండ్రు. నిజంగా నెలకు 4,000 వస్తాయో ఆశలవుతుందని కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కాంగ్రెస్ గెలిచింది, గవర్నమెంట్లో కూర్చున్నది కుర్చీలా. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, అసెంబ్లీలో నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తాను, బట్టి విక్రమార్క గారు ఎప్పటి నుంచి ఇస్తావు 4,000 అని నేను అడిగిన. అడిగితే ఏం చెప్పిండో చూసిరా మీరు? మళ్ళీ చూస్తారా ఏం చెప్పిండు? ఎంత పచ్చి అబద్ధం! నిండు అసెంబ్లీలో చెప్పిండు మేము 4,000 ఇస్తామని. ఆడ 6 గ్యారెంటీలో చెప్పలే, మేము ఓట్లప్పుడు చెప్పలే, మేము 4,000 ఇస్తామని యాడ చెప్పలేదని నిండు అసెంబ్లీలోనే చేతులు ఎత్తిండు బట్టి విక్రమార్క గారు. ఇంతకంటే మోసం ఉంటారే? మరి యువతకు చెప్పాలి, మన కేసీఆర్ మనముండంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు మనమిచ్చినే, వీళ్ళు కాయిదాలు వంచి మేమిచ్చినామని అబద్ధాలు ఆడుతున్నారు. నువ్వు వచ్చినాక నోటిఫికేషన్ ఇస్తేవా? ఒక్క పరీక్ష పెట్టివా? నువ్వు ఇచ్చిందేంటి? ఈ నిరుద్యోగ యువతను కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు. వాళ్ళకి స్కూల్ పోవాలంటే, కాలేజీ పోవాలంటే కష్టమవుతుందట. స్కూటీ కొనిస్తా అన్నాడు. స్కూటీ అంటే తెలుసు కదా, బండి. ఒకసారి చూడు, అది కూడా బండి వచ్చిందా చూద్దాం. ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత. యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రతి
ఆడవిళ్ళకట స్కూటీ కొనిస్తా అన్నాడు. వచ్చింది ఎవరికైనా మీ ఊళ్ళో? ఎవరికన్నా ఒక ఆడవిళ్ళకి ఒక్కటన్నా? అయ్యో ఒక్కటి. మరి ఎంత మోసం తల్లి. ఇప్పుడు ఆ ఆడవిళ్ళ కాలేజీకి పోవాలంటేనట అన్ననో తమ్ముడో దించవలసి వస్తుంది, తండ్రి దించవలసి వస్తుంది, నేనే స్కూటీ కొనిస్తా అన్నాడు. పాపం నమ్మి ఆడవిళ్ళలు ఓటేసింది, కాంగ్రెస్ని అట్టేయటం ఉంచే. ఇగో గిన్ని అబద్ధాల కాంగ్రెస్, ఈ జూటా మాటల కాంగ్రెస్. దయచేసి మనమందరం కూడా ఈ కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసినాక గీడెవరైనా కాంగ్రెస్ కోటేస్తారు, ఇంకెవరైనా వేస్తారా? ఎవరైనా వేస్తారా? పడతారా ఇంకా ఈ కాంగ్రెస్ కోటు? దయచేసి బాగా ఆలోచన చేయండి. వేస్తామంటే గొర్రె కషాయాన్ని నమ్మినట్టే. ఇక ఇంకా కూడా ఎవరైనా కాంగ్రెస్ కోటేస్తే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మనం కాంగ్రెస్ నమ్మినట్టు అవుతుంది. మరి దయచేసి జాగ్రత్తగా ఉందాం, మనం ధైర్యంగా ఉండండి. మేము విడిచిపెట్టాం కాంగ్రెస్ను. ఇవాళ మీరందరూ కలిసి మా లెక్క 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ గెలిపించింది. మేము ఈ కాంగ్రెస్ వాళ్ళు నిద్రపోనీయం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా అసెంబ్లీలో రోజు చెడు కూడా ఆడతాం, ఎంబడబడతాం. బిడ్డ ఈ ఒక్కొక్క వీడియో చూపిస్తా, దీని సంగతి ఏంది ఎప్పుడు ఇస్తామని తాట తీస్తాం కాంగ్రెస్ వాళ్ళని. కాకపోతే మీరు జర్ర బలం ఇది మాకు. ఈ ఎలక్షన్లలో కష్టపడి మమ్మల్ని గెలిపింది. వాడు వడ్లకు 500 బోనస్ ఎట్లా ఇయ్యడో నేను చూస్తా, 2 లక్షల మాఫీ ఎట్లా ఇయ్యడో వాళ్ళ సంగతి చెప్తాం, మీకు వచ్చేటట్టు చేపిస్తాం మేము. దయచేసి ఆలోచన చేయండి. మరి నడిమిట్లో బీజేపీ వాడు ఉన్నాడుగా, ఇది కాంగ్రెస్ అని కథ. బీజేపీ వాళ్ళు బయలుదేరి ఓటేయమని విన్నారా? బీజేపీ వాళ్ళ కథ బండి తిరుగుతున్నట్టుంది అప్పుడప్పుడు ఊళ్ళో కొన్నా చూసిరా? ఆ బీజేపీ పార్టీకి ఒక ఆయన రఘునందన్ రావు అని నిలబడ్డాడు, పోటీ చేస్తుండే. ఆయన కూడా, ఆయన కథ కూడా చూపిస్తా. ఆయన మొన్న దుబ్బాకలో మన రామలింగారెడ్డి గారు చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది. ఆడ ఎలక్షన్లు ఏం చేసిండు? వచ్చి నన్ను గెలిపింది, రైతులకు మనిషికి 2 ఎడ్లు ఇస్తా, ఓ నాగలిస్తా అన్నాడు. నన్ను గెలిపింది, నా సొంత డబ్బులతోని నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నా బిడ్డ డాక్టర్ చదివింది, దుబ్బాకల దవాఖాన పెట్టి ఫ్రీగా వైద్యం ఇస్తా అన్నాడు. నరేంద్ర మోడీకి చెప్పి రైలు వేస్తా అన్నాడు, టెక్స్టైల్ పార్క్ పెడతా అన్నాడు. పాపం దుబ్బాకోలు నమ్మిర్రు, ఓటేసారు. ఓటేస్తే 4 ఏళ్ళైంది గెలిచి, ఒక్కటి కూడా చేయలే, ఒక్క హామీ కూడా అమలు కాలే. జనం ఊకే మోసపోతారా? ఒక్కసారంటే ఆగమవుతారు. మొన్న ఎన్నికలు జరిగితే అదే దుబ్బాకల బండకేసి కొట్టింది కదా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని 54,000 ఓట్లతో గెలిపించింది. మనకు మెదకు మరి కొత్తగా దుబ్బాకలో కంటే మనసును పట్టింది ఆయన సంగతి. మీడ కూడా గట్లనే మళ్ళీ ఆ ఓటు చెప్తే మనం గిట్ట మోసపోయి ఇక్కిరి. ఒక్కసారి ఆయన వీడియో చూడండి ఏం చెప్పిండో. ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఊరందరికి శత్రువు అవుతుంది. ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మనకు ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మాట్లాడితే ఊరందరికి శత్రువు అవుతుంది. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే నేను గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొని ఇంపార్టెంట్ క్రిస్టియన్ మాట్లాడితే ఊరందరికి శత్రువు అవుతుంది. పైసలు వచ్చి గెలిచినా, డబ్బు పని చేసి గెలిచినా, తలవని కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపడి ఉపయోగించుకున్నా, ఏమి చేసినా జీతా సికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకాయ ఎత్తుకుంటాం. భార్యలు భర్తలు, భర్తలు భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఏమన్నాడు చూసిరా? భార్యల్ని భర్తని విడదీయాలట, భర్తల్ని భార్యల్ని విడదీయాలట, ఉన్నది లేనట్టు చెప్పాలట, లేని ఉన్నట్టు చెప్పాలట, అబద్ధాలు ఆడాలట, ఎట్లా చేసి గెలవాలట. ఒక ఆయన చెప్పిన స్పీచ్ అది విన్నారా? గసంటోళ్ళకు ఓటేస్తే రేపు మన ఇళ్ళలో పంచాయతీ పెట్టారు. ఇక జర జాగ్రత్తగా ఉండు. వినబడదా? మంచిగా అర్థమైందా? మరి అది బీజేపీ వాళ్ళ కథ. కాంగ్రెస్ వాళ్ళు చూసారు, బీజేపీ వాళ్ళు చూసారు. బీజేపీ వాళ్ళు ఇచ్చిన అది ఒక్కటి చెప్పుడు నాకేమన్నా. 10 ఏళ్ల బీజేపీ గవర్నమెంట్ లో 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ధరల్ని 100 రూపాయలు చేసింది. 350 రూపాయలు ఉన్న సిలిండర్ ధరను
1000 రూపాయలు చేసింది బీజేపీ. పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది. బీజేపీ వాళ్ళు వచ్చినాక రూపాయి విలువ పడిపోయింది. ఏదైనా ఒక మంచి పని అయిందా? రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది బీజేపీ పార్టీ. మరి అటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్తారే ఒక్కటన్నా? మేము రాముల వారి గుడి కట్టినాము అన్నారు. మరి కేసీఆర్ లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టలేదా? కేసీఆర్? మనం కాకపోతే దేవుడు అందరికీ ఉంటాడు. లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టాం, అన్ని మాకే ఓట్లేమని ఇట్లా అన్నామా మనం? లక్ష్మీనరసింహస్వామి గుడికి పోయి, యాదగిరి గుట్టకు పోయి బీఆర్ఎస్ వాళ్ళు మొక్కినా, బీజేపీ వాళ్ళు మొక్కినా, కాంగ్రెస్ వాళ్ళు మొక్కినా దేవుడు అందరికీ వరమిస్తాడు. దేవుడికి ఒక పార్టీ ఉంటుంది ఎక్కడన్నా? దేవుడు అందరి వాడు. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే రాముడు పేరు చెప్పి ఓట్లు వేయమంటారు. ఈ రకంగా వాళ్ళు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నీ కడుపుకేం పెట్టిండు? మహిళలకేం చేసిండు? కార్మికులకేం చేసిండు? మా ఎస్టీలకేం చేసినావు? మా ఎస్టీలకు గిరిజనులకేం చేసినావు? ఆడపిల్లలకేం చేసినావు? రైతులకేం చేసినావు? ఎవరికేం చేయలే. ఈ అంతా ఉత్తమాటలే. అందువల్ల ఇవాళ ఎట్లా తయారైందంటే కాంగ్రెస్ వాడేమో ఎలక్షన్ కోడ్ రాజకీయాలు చెప్తుండు, బీజేపీ వాడేమో ఈడీ రాజకీయాలు చెప్తుండు. కాంగ్రెస్ వాళ్ళని ఏమైనా 2 లక్షలు రుణమాఫీ అంటే ఏ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటుండు. మరి 100 రోజులు ఏం చేసినావు? 100 రోజులు ఏం చేసినావు? ఏమైనా వడ్లు కొట్టలేవు, 500 ఇస్తలేవు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. 100 రోజులు ఏం చేసినావు? నీకు పూర్తి 100 రోజులు దొరికినాయి. కానీ 100 రోజుల్లో నువ్వు నిర్ణయాలు తీసుకోలేదు, ప్రజల్ని మోసం చేసినావు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమో కోడ్ రాజకీయాలు, బీజేపీ వాళ్ళు ఏమో ఈడీ రాజకీయాలు. బీజేపీకి నచ్చితే దోస్తు, లేదంటే ఈడీ. నచ్చితే జోడి, లేదంటే ఈడీ. బీజేపీ వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇస్తే జోడి, కాదన్నాం అనుకో ఈడీ వస్తుంది తెల్లారిగా. ఇగో ఇది ఈ దేశంలో జరుగుతున్న రాజకీయాలు. అందువల్ల మీరు ఆలోచన చేయండి. మన దురదృష్టవశాత్తు పద్మమ్మ ఓడిపోవచ్చు, కానీ వెంకట్రామరెడ్డి గారు బాగా చదువుకున్న వ్యక్తి. కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా 11 ఏళ్ళు మన జిల్లాలో పనిచేసింది. పాపన్నపేట కానీ, శంకరంపేట కానీ, టేక్మాల్ కానీ, మన గణపురం కానీ, మెదక్ కానీ, రామాయణపేట కానీ, తూప్రాన్ కానీ, శివంపేట కానీ ఇంచు ఆయనకు పూర్తి అవగాహన ఉన్నది. ప్రజలకు ఏం కావాలో తెలుసు, అన్నీ గుర్తుపట్టాడు, అధికారిగా అనుభవం ఉంది. అటువంటి వ్యక్తి ఎంపీగా గెలిస్తే రేపు ఢిల్లీలో కొట్లాడతాడు, మన పనులు మంచిగా చేయిస్తాడు. అంతేకాదు ఆయనకు మంచి మనసున్నది. దేవుడు ఆయనకు చదివిచ్చిండు, దేవుడు ఆయనకు ధనం కూడా ఇచ్చిండు, విద్య ఇచ్చిండు, ధనం కూడా ఇచ్చిండు. ధనం చాలా మందికి ఇస్తారు, గుణం కావాలి. ధనం ఉన్నంత మాత్రాన సరిపోదు, గుణం కావాలి. వెంకట్రామరెడ్డి గారికి మంచి గుణం కూడా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆయన ఎంపీగా పోటీ చేస్తా అనుకోలే. 2014 సంవత్సరంలో మా దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికులు తల్లి తండ్రి చచ్చిపోతే 2 ఆడపిల్లలు ఉండే. ఆ 2 ఆడపిల్లలు ఆయన జాయింట్ కలెక్టర్గా ఉంటే సంగారెడ్డికి పోయి అమ్మా నాయన చచ్చిపోయిండ్రు, మేము అనాథ పిల్లలం, మమ్మల్ని కాపాడు అని దరఖాస్తు ఇచ్చింది. ఆయన బాధపడి ఆ పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లల్ని చదివించిండు, ఉద్యోగం ఇప్పించిండు. ఇవాళ ఆడపిల్లల పెళ్లిళ్ళు కూడా చేస్తా ఉన్నాడు వెంకట్రామరెడ్డి గారు. మా సిద్దిపేటలో ఒక ఆయన రైస్ మిల్ అమాలి పనిచేస్తాడు. ఒక ఆయన బిడ్డకు కరీంనగర్లో డాక్టర్ సీట్ వచ్చింది. డాక్టర్ సీట్ వస్తే ఫీజు లేదు, పైసలు లేవు కట్టనీకి. అమ్మాయి ఏడుస్తుంది అని ఆయన దగ్గరికి పోతే తన సొంత డబ్బులు ఇచ్చి ఇవాళ అమ్మాయిని డాక్టర్ చేసినటువంటి గుణం కూడా మన వెంకట్రామరెడ్డి గారికి ఉంది. ఓ మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? నేను ఎంపీగా గెలిచినాక ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి తెచ్చేటి తెస్తా, అవే కాదు మా కార్యకర్తలు, మా పేదవాళ్ళ పిల్లల చదువుల కోసం 100 కోట్ల రూపాయల విద్యా నిధిని మా ట్రస్ట్ మీద ఖర్చు పెడతా అంటుంది. వెంకట్రామరెడ్డి గారి ట్రస్ట్ మీద మీ పిల్లలు ఎవరైనా డాక్టరో ఇంజనీరో చదివితే వాళ్ళ ఫీజులు నేను గట్టి చదివిస్తా, ఏడాదికి 20 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడతా అంటుంది వెంకట్రామరెడ్డి గారు.
ఇట్లాంటి ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చాలా పైసలు అవుతున్నాయి. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు 1,00,000 రూపాయలు, కానీ ఫంక్షన్ హాల్ ఖర్చులు ఎక్కువైతున్నాయి కదా. కాన్స్టిట్యున్సీకి ఒకటి 9 నెలల్లో ఫంక్షన్ హాల్ కడతా, ₹1 ఫంక్షన్ హాల్ ఇస్తా అంటుంది. కరెంటు బిల్లు కూడా నేనే కట్టుకుంటా, ₹1 కార్యకర్తల పిల్లల పెళ్లిళ్లకు ఫంక్షన్ హాల్ ఇస్తా అంటుంది. అదేవిధంగా పిల్లలు పరీక్షలు రాస్తే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తా అంటుండు. ఆడపిల్లలకు ఉచిత కుట్టు శిక్షణ నేర్పించి తన ట్రస్ట్ పేరు మీద ఉచితంగా కుట్టు మిషన్లు కూడా ఇస్తా అంటుండు వెంకట్రామరెడ్డి గారు. మరి మంచి గుణమున్న మనిషి, పేదల మనిషి, అనుభవం ఉన్న మనిషి మన వెంకట్రామరెడ్డి గారికి మే 13వ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. కార్యకర్తలు ఏమరపాటుగా ఉండొద్దు దయచేసి. ఎందుకంటున్నా అంటే మొన్ననే జర కింది మీద అయినాం మనం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాధపడుతున్నట. మొన్న ఎవరో మాట్లాడారు, అయ్యో అన్న మా పరిస్థితి ఆగమైపోయింది, మాకంతా గెలిపించుకోగా జోష్ మీద గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు అంత జర ఎటమటం అయిపోయిందని బాధపడుతున్నట. వాళ్ళ లీడర్లే బాధపడుతుందట. వాళ్ళ లీడర్లే అయ్యో గిట్ల అయిపోయాయని అనుకుంటున్నట. ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుందట. ఓ వెనకటికో సామెత ఉన్నది, నిజం గడప దాటక ముందు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. మొన్న గట్ల అయిపోయింది మన పని. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలేమో జోరు మీద ఉరికినాయి టీవీలల్లా, ఆ సోషల్ మీడియాలో. మన నిజమేమో అది మనసున పట్టడానికి టైం పట్టింది, మనసున పట్టే వరకు చేయి దాటింది. మరి ఇప్పుడన్నా అర్థం చేసుకున్నాం కదా. ఇప్పటిదాకా చూసిండ్రు ఏం మోసం చేసిండ్రో, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రో, ఎన్ని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారో మీరు చూసిండ్రు. మరి ఇప్పుడన్నా మనం మన కేసీఆర్ను, మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలన్నా వద్దా? దయచేసి కార్యకర్తలు ఈ 40 రోజులు మీరు కష్టపడండి. వచ్చే 5 ఏళ్ళు వెంకట్రామరెడ్డి గారితో పాటు నేను కూడా మీ సేవలో ఉంటా. కార్యకర్తల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ టీవీలల్లా పేపర్లల్లా అన్ని ఫేక్ వార్తలు ఇస్తున్నారు, లీక్ వార్తలు, ఫేక్ వార్తలు. ఆ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మకండి, టీవీలలో వచ్చే లీక్ వార్తలు నమ్మకండి. ఈ జూటా మాటల కాంగ్రెస్ ఏమైంది? వాళ్ళకు ఒక్క పని కూడా చేయాలి, అన్ని ఎగబెట్టింది. జనం అడిగేటట్టున్నారు, ఊళ్ళలో పోతే జనం నిలదీసేటట్టున్నారని ఈ ఫేక్ వార్తల్ని, లీక్ వార్తలను రాయించుకుంటూ సోషల్ మీడియాలో పెడుతూ జనం దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం గవర్నీ కేసీఆర్ ఏం చేసిండో చేసిండు. కేసీఆర్ అన్న ప్రతి మాట నిలబెట్టుకున్నాడు. 2000 పింఛన్ ఇస్తాంటి ఇచ్చిండు, ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, 10,000 రైతు బంధు అంటే ఇచ్చిండు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు దినవారం వెళ్ళక ముందు ఇంటికాడికి పంపిండు, ఇంటింటికి నల్లబెట్టి అక్క చెల్లెలకు మంచినీళ్ళ కష్టాలు లేకుండా చేసిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిండు, మెదక్ల బ్రహ్మాండమైన దవాఖాన కట్టిండు, గుండు వాగు పనిచేసిండు, మంజీరా మీద చెక్ డ్యాములు కట్టిండు, గణపురం కాలువ ఆధునీకరణ చేసిండు, 2 పంటలకు కడుపు నిండా నీళ్లు ఇచ్చిండు. ఇవన్నీ నిజమా కాదా? మనమేమో చేసింది చెప్తున్నాం, వాని ఏమో ఎగబెట్టిన అన్ని కూడా చూపించిన మీకు నేను. అందువల్ల ఇప్పుడు దయచేసి ఈ విషయాలను మీరు గమనించి మనం కారు గుర్తుకు ఓటేయాలి. నీతిని, జాతిని, ఈ తెలంగాణ కోసం కొట్లాడి ఈ తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ కు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. వాడెవడో మాట్లాడతాడు, ఉంటాదే బీఆర్ఎస్ పార్టీ అంటాడు. అప్పుడు కూడా మాట్లాడేది గిట్టనే. గులాబీ జెండా పుట్టినాడు, ఇది పాల పొంగ అన్నాడు ఎవడు, ఇది నీటి పొడుగా అన్నాడు ఒకడు, ఇది అమాసకు పుట్టింది పున్నానికి పోతుంది అన్నాడు. పోయిందా? కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు నేను, ఖచ్చితంగా మళ్ళా ఈ రాష్ట్రంలో వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మా వాళ్ళ మీద కేసులు పెట్టి జర తిప్పలు పెట్టురట. మంచిగా రాసిపెట్టుంది, మంచిగా రాసిపెట్టుంది. మళ్ళా వాళ్ళకు మిత్తితో సహా వాళ్ళకు వడ్డిచ్చే పని కూడా చేస్తాం, విడిచిపెట్టేది లేదు. మా వాళ్ళని తిప్పలు పెట్టురట. మనంగా పని చేయలేదు. నిజంగా మన గవర్నమెంట్ ఉండగా ఏం పని చేసుకుందామని ఆలోచన చేసినాం, సంసారం ఎట్లా బాగా చేయాలని ఆలోచించినాం,
పాపన్నపేట మండలం ఎట్లా చేయాలనో ఆలోచన చేసినాం. కానీ మనం ఈ పని చేయలేదు. అరే మెదక్ జిల్లా వచ్చిందంటే కేసీఆర్తో కాదా? మెదక్కు రైలు వచ్చిందంటే కేసీఆర్తో కాదా? మెదక్కు మెడికల్ కాలేజ్ వచ్చిందంటే కేసీఆర్ కాదా? రామాయణపేట రెవెన్యూ డివిజన్ అయిందంటే కేసీఆర్ కాదా? మన పాపన్నపేట అమ్మవారికి 100 కోట్ల రూపాయలు ఇచ్చింది మన కేసీఆర్ కాదా? సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా ఈ పాపన్నపేటలోని మిగతా 7 గ్రామాలకు నీళ్లు వచ్చేటట్టు ప్రాజెక్టు మంజూరు చేసింది మన కేసీఆర్ కాదా? కానీ బాధ ఏంటంటే అమ్మవారికి 7 పాయల అమ్మవారికి కేసీఆర్ 100 కోట్లు ఇచ్చిపోతే ఈ కాంగ్రెస్ వాడు రాగానే వాపస్ తీసుకున్నాడు. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. నీకు ప్రేమ ఉంటే కేసీఆర్ 100 ఇచ్చిండు, నువ్వు 200 నువ్వు ఇంకా ఎక్కువ పైసలు ఇచ్చి ప్రేమ పొందు. కేసీఆర్ అమ్మవారికి ఇచ్చిన పైసలు వాపస్ తీసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఉసురు తగులుతుందా తలగదా? అమ్మవారి ఉసురు తగులుతుందా తలగదా? నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళని, ఈ కేసీఆర్ ఇచ్చిన 100 కోట్ల జీవో ఎందుకు రద్దు చేసిందో సమాధానం చెప్పండి. ఆ 100 కోట్లు అమ్మవారి పైసలు, అవి అమ్మవారికి ఆ గుడి అభివృద్ధి కోసం వాడితేనే మంచిది, లేకపోతే నీకు 7 పాయల అమ్మవారి ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగలకు తప్పదు. ఎవరైనా అమ్మవారి పైసలు వాపస్ తీసుకుంటారే? గింత అన్యాయం ఉంటుంది. మనం వచ్చినాక 7 పాయల అభివృద్ధి జరిగిందా లేదా? దినదినాభివృద్ధి జరిగింది. అరే మెదక్కు కేసీఆర్ రింగ్ రోడ్ శాంక్షన్ ఇచ్చిండు, ఆ రింగ్ రోడ్ కూడా క్యాన్సిల్ చేసిండు. అరే కొత్త గవర్నమెంట్ వస్తే పాతోళ్ళ కంటే ఎక్కువ పని చేయాలి, పాతోళ్ళ కంటే ఎక్కువ పైసలు ఇవ్వాలి. పాతోళ్ళు ఇచ్చి వాపస్ తీసుకుంటారు. మరి వాపస్ తీసుకున్నా వీళ్ళకి బుద్ధి చెప్పాలన్నా వద్దా? దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను మా కార్యకర్తలు ఇంత శ్రద్ధగా ఇంత ఓపిగా మా అక్క చెల్లెల కళ్ళల్లో చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతున్నది, మా వెంకట్రామరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. గెలిచి తీర్థడు. వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమైందని నమ్మకం కుదురుతున్నది. సో దయచేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపిద్దాం. మళ్ళొక్కసారి మెదక్ కిల్లా మీద గులాబీ జెండా ఎగరేద్దాం. జై తెలంగాణ.